హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. మనం ఎన్ని వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ టేస్ట్ చేసినా మన హైదరాబాదీ స్టైల్ బిర్యానీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఈ స్టైల్లో బిర్యానీ మంచి ఫ్లేవర్స్తో నిండి వస్తుంది. ఆ రైస్కి కూడా చికెన్ మసాలా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టి మంచి అరోమాతో తినిన వెంటనే మనల్ని ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకువెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఈ బిర్యానీ 2 డిఫరెంట్ వేరియేషన్స్తో మనం చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ట్రెడిషనల్గా వస్తున్న ఒరిజినల్ రెసిపీలో హైదరాబాదీ దమ్ బిర్యానీ చేసేద్దాం. నేను చేసే ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎంత సింపుల్గా అనిపిస్తుందో. సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏ బిర్యానీ అయినా మంచి టేస్ట్ రావాలంటే దానికి కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ. సో దానికోసం మనం 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని స్లైసెస్లా కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వేగితే చాలు, తర్వాత ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయితే అయిపోతాయి. ఇవి మనం ఓపిక ఉంటే ఇంట్లోనే వేపుకోవచ్చు, లేదంటే బయట సూపర్ మార్కెట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి. నెక్స్ట్ మిక్సీలో ఒక పెద్ద సైజ్ టొమాటోస్ 2 ఫుల్గా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ని కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగానే కట్ చేయించుకొని మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, నేనైతే కల్లుప్పు వేసుకున్నా అందుకని 1 స్పూన్ వేశాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, చీల్చిన పచ్చిమిర్చిలు 2, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు మసాలా దినుసులను యాడ్ చేసుకొని దాంట్లోనే 1 కప్ పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ 1/2 మాత్రమే దీంట్లో కలుపుకున్న, రిమైనింగ్ బిర్యానీ గార్నిషన్కి యూస్ చేద్దామని చెప్పి ఇవన్నీ బాగా కలుపుకొని మ్యారినేట్ చేయాలన్నమాట చికెన్ని. మాది సడన్ ప్లాన్ కాబట్టి మ్యారినేషన్కి 2 to 3 అవర్స్ మాత్రమే దొరికింది. మీరు ప్లాన్డ్గా ఉంటే ఓవర్ నైట్ మ్యారినేషన్ ఈజ్ సజెస్టెడ్. అప్పుడే ముక్క లోపల వరకు ఫ్లేవర్స్ అన్నీ పట్టి ఇంకా జ్యూసీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి టొమాటో ప్యూరీ, లైమ్ జ్యూస్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈలోపు 2.5 కప్స్ బిర్యానీ రైస్ని ఒక 1 అవర్ నానబెట్టుకోండి. ఈ క్వాంటిటీ ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. 1 అవర్ నానబెట్టిన రైస్లో వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులను యాడ్ చేసేయండి. అందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పు మాత్రం వేసుకోవటం మర్చిపోవద్దు. బియ్యానికి ఉప్పు పట్టాలి మంచిగా. లాస్ట్లో ఒక బద్ద నిమ్మకాయ రసం పిండుకోండి. నేనైతే ఆయిల్ యాడ్ చేయలేదు, మీకు కావాలంటే 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అండ్ ఫ్లేవర్ కావాలంటే బిర్యానీ ఎసెన్స్ కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి స్టవ్ మీద ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోండి. మనకి బిర్యానీ రైస్ 70 to 80% ఉడికితే చాలు. ఉప్పు కూడా చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే మనకి ఉప్పు కరెక్ట్గా ఉండాలి. రైస్ 80% ఉడికిన తర్వాత దాన్ని మంచిగా వార్చేసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ మీద బిర్యానీకి తగ్గట్టు బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ ఎర్రగా వేపేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక లేయర్లా పరుచుకోవాలి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా 2 డిఫరెంట్ వేరియేషన్స్తో చేసుకోవచ్చని. ఇది ఒక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి చికెన్ని కొంచెం హాఫ్ కుక్డ్ చేసుకోవచ్చు. సో అది నేను తర్వాత రెసిపీలో షేర్ చేస్తా. బిర్యానీలో కిస్మిస్లు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? చాలా బాగుంటుంది. సో మీరు కావాలంటే కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోండి. రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, దాంట్లోంచి కొంచెం తీసుకొని దీని మీద వేసుకోండి. తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్నాం కదా రైస్, ఇందాక ఆ రైస్ని ఒక లేయర్గా పరిచేసుకోండి. నెక్స్ట్ది కూడా ఆప్షనల్. మీకు కలర్ కూడా కావాలి అనుకుంటే క్యూరా వాటర్ అని దొరుకుతాయి. ఆ వాటర్లో మీకు నచ్చిన కలర్ లైక్ ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ వేసుకొని దాన్ని దీని మీద ఇలా సర్కిల్స్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కలర్గా మధ్య మధ్యలో తగులుతాయి మెతుకులు. మీకు కావాలంటే కుంకుమ పువ్వుని పాలల్లో మిక్స్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు.
తర్వాత దానిపైన మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. చివరిలో నెయ్యి వేయటం మర్చిపోవద్దు. తర్వాత రైస్ వార్చుకున్నప్పుడు వచ్చిన గెంజి ఉంటుంది కదా, అది ఒక హాఫ్ గ్లాస్ వరకు దీంట్లో వేయండి. దీని ద్వారా మెతుకు అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది. తర్వాత మూత క్లోజ్ చేసి మూత చుట్టూతో చపాతీ ముద్ద అయితే పెట్టాలి. నాకైతే టైం లేదు, అందుకని స్కిప్ చేసేసాను. నెక్స్ట్ పొయ్యి మీద అట్ల పెనం పెట్టుకోండి. దీని ద్వారా ఏంటంటే మనకి బిర్యానీ కింద అడుగు అంటదు. అట్ల పెనం మీద మనం ఏదైతే బిర్యానీ చేస్తున్నామో ఆ దాకని పెట్టి దానిపైన బరువు పెట్టండి. దీని ద్వారా దమ్ మొత్తం ఆవిరిగా బయటికి వెళ్లకుండా ఫ్లేవర్ మొత్తం బిర్యానీకి పట్టి ఉంటుంది. తర్వాత ఫ్లేమ్ని 15 మినిట్స్ హైలో 15 మినిట్స్ లోలో ఉంచండి. చాలు, మీ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా, ఓపెన్ చేసి చూసి గంటితో తిప్పుతా ఉంటే ఎంత పొడి పొడిలాడుతూ మంచిగా కుక్ అయ్యి ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, అసలు ముక్క పచ్చిదేసాం అసలు ఉడుకుద్దా లేదా అని. చాలా నీట్గా ఉప్పు అంతా పట్టి బిర్యానీకి కూడా చికెన్ ఫ్లేవర్ అంతా పట్టి మంచి టేస్టీగా అనిపిస్తుంది. నాది 100% గ్యారంటీ. సో ఇంకెందుకు లేట్, సండే వచ్చేసింది కదా, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజుకి సెలవు. డూ ఫాలో. బై బాయ్.